భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతి కోసం అనేక నిబంధనలు పొందుపరచడం జరిగిందని, దాని ఆధారంగానే బడుగు బలహీన దళిత వర్గాలు అనేక రంగాలలో అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ నాటి నుండి ఆనాడు ఎన్టీ రామారావు బడుగు బలహీన దళితుల వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తదనంతరం చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ బాటలోనే ఆ వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని బడుగు బలహీన దళిత వర్గాలు చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కురేలు విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి ఎంకై సిద్దిక్, నాయకులు మహేశ్వరన్ గోపాల్, గంగాధర్ స్వరాజ్ తదితరులు ఉన్నారు.